అందరికీ నమస్కారం. ఈరోజు కథ ట్రింగ్ ట్రింగ్ అన్న డోర్ సౌండ్కి వెళ్ళి బద్ధకంగా డోర్ ఓపెన్ చేసింది వసుంధర. హాయ్ వసు అని నవ్వుతూ లోపలికొచ్చాడు కిరణ్. చిన్నగా నవ్వి లోపలికెళ్ళింది. చేతిలో ఉన్న బ్యాగ్ తీసి టీపై మీద పెట్టి ఆమెను వెనుక నుండి హత్తుకున్నాడు. ప్లీజ్ వదలండి, చిరాగ్గా ఉంది అంటూ అతన్ని వదిలించుకొని లోపలికెళ్ళిపోయింది. భార్య ప్రవర్తనకి చాలా బాధేసింది అతనికి. ఇక ఆమె అలా వెళ్ళిపోవడంతో వెళ్ళిన వసుని చూస్తూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయి వచ్చి రూమ్లో బెడ్పై పడుకొని మొబైల్ చూస్తున్న వసుని వెనక నుండి హత్తుకుంటూ, ఏమైంది వసు, ఎందుకలా చాలా డల్గా ఉంటున్నావు? దగ్గరికి రానివ్వట్లేదేంటి? ఏమైనా హెల్త్ ఇష్యూనా? అడిగాడు మెడపై ముద్దు పెడుతూ. ఇలా చెయ్యొద్దని చెప్పానా? చిరాగ్గా ఉంది, విసుగు తెప్పించకండి, దూరం జరగండి అనింది. ఆమె మాటలకి బాధ కోపంతో, అసలేమైంది నీకు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అంటూ అరిచాడు. ప్లీజ్ నేనేం చెప్పలేను, నన్ను వదిలేయండి అంటూ అతన్ని విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. హా అని అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కిరణ్. ఏమైంది వసు, సడన్గా అలా కాల్ కట్ చేశావు అన్నాడు మదన్. మా ఆయన ఆఫీస్ నుండి వచ్చేశాడు. అవునా, మన విషయం కానీ తెలిసిపోయిందా? ఏం తెలియలేదు, నువ్వేం టెన్షన్ పడకు. సరే కానీ నాకు అర్జెంటుగా నిన్ను కలవాలనుంది, ఎప్పుడు కలుద్దాం? అమ్మో, ఇప్పుడైతే అస్సలు కలవడం వీలవ్వదు. మరి ఎలా? నేను చెబుతాను, నువ్వు పదే పదే కాల్ చేసి నన్ను మా ఆయన దగ్గర ఇరికించాలని చూడకు. అదేంటి వసు, మనిద్దరం పెళ్లి చేసుకుందామన్నావు, మీ ఆయనకి విడాకులిస్తానన్నావు. ఆ విషయం గురించి మా ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మంచి సమయం చూసి ఆయనతో మాట్లాడి నీకు గుడ్ న్యూస్ చెబుతాను అనింది వసు. సరే, ఆ మాట్లాడేదేదో త్వరగా మాట్లాడి మ్యాటర్ సెటిల్ చెయ్యి, ఆగలేకపోతున్నాను. సరే కానీ అప్పటి వరకు ఆగడం కష్టం, కానీ రేపు ఆఫ్టర్నూన్ లాడ్జ్కి పోదాం, రెడీగా ఉండు. నిన్ను పిక్ చేసుకోవడానికి మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాక వస్తాను. సరే మదన్ అంటూ కాల్ కట్ చేసింది. అంతలో డోర్ శబ్దం అవుతుంటే తల తిప్పి చూసిన వసుంధరకి భర్త కిరణ్ కనిపించాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఇప్పుడు ఇతనికి ఏం చెప్పాలి అని మొబైల్ చేతిలో పట్టుకొని నలుపుతూ ఉంది. కిరణ్ లోపలికి వచ్చి కోపంగా చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని కాల్ లిస్ట్ ఓపెన్ చేసి చూశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి అతన్ని చూసింది. కాల్ లిస్టులో అన్నోన్ నెంబర్ కనిపించింది. ఆ నెంబర్ మీద చాలా అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్స్ కనిపించాయి. అనుమానంగా ఆ నెంబర్కి కాల్ చేశాడు. వసుంధర అతని చేతిలో ఉన్న మొబైల్ని లాక్కోవడానికి ప్రయత్నించింది, కానీ ఆమె వల్ల కాలేదు. ఏంటి బేబీ, ఇప్పుడే కాల్ కట్ చేశావు కదా, మీ ఆయన బయటికి గాని వెళ్ళాడా? నేను మీ ఇంటికి రానా అన్నాడు మదన్. ఆ మాటలు విన్న కిరణ్ ఒక్కసారిగా బ్రెయిన్ మొద్దుబారిపోయినట్లు అనిపించింది. ఏంటి బేబీ మాట్లాడవు అన్నాడు. ఎవడ్రా నువ్వు, నా పెళ్ళానికి కాల్ చేసి మాట్లాడడానికి ఎంత ధైర్యం అంటున్న కిరణ్ మాటలకి టక్కున కాల్ కట్ అయింది. మొబైల్ తీసి కోపంతో నేలకు విసిరి వసుంధర జుట్టు పట్టి, ఎవడేవాడు, నేను ఆఫీస్కి వెళ్ళాక నువ్వేం చేస్తున్నావు అంటూ అరిచాడు. నేనేం చేయట్లేదండి, అతనెవరో నాకు తెలీదు, రాంగ్ నెంబర్ అయి ఉంటుంది అనింది భయం భయంగా భర్త కోపాన్ని చూసి. ఆహా, నీకు తెలియకుండా నీ మొబైల్లో అన్నోన్ నెంబర్పై అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్స్ ఇన్ని ఉన్నాయా అన్నాడు కోపంగా. ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా నిలబడింది వసుంధర. చెప్పు అంటూ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. తుల్లిపడింది అంత ఫోర్సుగా కొట్టేసరికి. చెబుతావా చంపేనా అంటూ అరిచాడు. చెబుతాను అంటూ భయంగా చెప్పింది. అతను నన్ను చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు, మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం. మీరు ఆఫీస్ వర్క్ తప్ప నన్ను ఎప్పుడైనా పట్టించుకుంటేగా ఈరోజు త్వరగా వచ్చారు. ప్రతిరోజు నన్ను ఎంత నెగ్లెక్ట్ చేస్తారు. పొద్దస్తమానం ఆఫీస్లో ఉండడం, రాత్రి అలసిపోయి పడుకోవడం. మీరు సరిగ్గా ఉంటే నేను వేరే వాడిని ఎందుకు వెతుక్కుంటాను అనింది ఏడుపు గొంతుతో. నేను పట్టించుకోకుండా ఉంటే నాతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, కానీ వేరే వాడిని వెతుక్కుంటావా? అంత దిగజారి ప్రవర్తిస్తావా ఇడియట్? ఛీ, నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. అయితే నన్ను నిలువునా మోసం చేశావు కదా, నీకేం అన్యాయం చేశానే? నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాను. కొన్ని రోజులు ఆఫీస్ బిజీలో ఉండి పట్టించుకోకపోతే వేరే వాడితో రిలేషన్ పెట్టుకుంటావా? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? ఛీ, నీతో మాట్లాడడానికి కూడా నాకు చిరాగ్గా ఉంది. ఇంత దిగజారి ప్రవర్తించాలా? అంతలా కోరిక ఉంటే బయట చాలామంది మగాళ్ళున్నారు, పోయి వాళ్లతో కులుకు
అంతేగాని పెళ్లి చేసుకుని భర్తని మోసం చేస్తే పాపం తగులుతుందే పాపిష్టిదానా అని కొడుతున్న కిరణ్ చెయ్యి గట్టిగా పట్టుకొని స్టాప్ ఇట్ కిరణ్ అంటూ అరిచింది. ఏంటి ఇప్పుడు నేనేం తప్పు చేశానని అలా కొడుతున్నావు? నువ్వంటే నాకిష్టం లేదు. నీ ఇష్టానికి నన్ను కొడితే అస్సలు ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావే అంటూ జుట్టు పట్టుకున్నాడు. పోలీస్ కేసు పెడతాను. హరాస్మెంట్ కేసు పెట్టి మిమ్మల్ని బొక్కలో తోయిస్తాను అనింది. వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి భలే పథకం వేశావే. నువ్వు నన్ను జైలుకి పంపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఈ క్షణమే నా ఇంట్లో నుండి బయటకు పో. నీ మొహాన్ని లైఫ్లో నాకు చూపించకు. పో అంటూ అరిచి వసుంధరని బరబరా లాక్కొచ్చి బయటకు తోసి ఆమె మొబైల్ కూడా విసిరేసి డోర్ వేసేశాడు. కింద పడ్డ వసు లేచి, ఈరోజు కోసమే ఎదురు చూశాను, ఎలా వెళ్ళిపోవాలా అని. కానీ నీ అంతలో నువ్వే నన్ను బయటకి పంపిస్తావనుకోలేదు అని నవ్వుకుంటూ మదన్కి కాల్ చేసింది. లిఫ్ట్ చేయలేదు మదన్. మళ్ళీ కిరణ్ కాల్ చేస్తున్నాడేమో అనుకొని అలా 10 టైమ్స్ కంటిన్యూస్గా చేసేసరికి అప్పుడు లిఫ్ట్ చేశాడు. ఏంటి కాల్ లిఫ్ట్ చెయ్యవు? ఇంతకుముందు మీ ఆయన కోపంగా మాట్లాడేసరికి మళ్ళీ వాడే కాల్ చేస్తున్నాడేమో అనుకొని లిఫ్ట్ చేయలేదు. ఏంటి అప్పుడే కాల్ చేశావు? ఏం జరిగింది? మన విషయం తెలిసిపోయిందా? అవును, తెలిసిపోయింది. నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటడం కూడా అయింది. అవునా? మనకి పెద్ద శ్రమ తప్పిందే. అంత ఈజీగా అలా ఎలా గెంటేశాడబ్బా? ఏదోలే, మొత్తానికైతే బయటపడ్డాను. నువ్వొచ్చి నన్ను పిక్ చేసుకో. ఇక మన ఫ్రీడమ్కి అడ్డు అదుపు ఉండదులే. ఓకే వసు, 5 మినిట్స్లో నీ ముందుంటాను అంటూ కాల్ కట్ చేశాడు మదన్. అమ్మయ్యా, అయిపోయింది అని చేతులు దులుపుకొని మదన్ కోసం వెయిట్ చేసింది. కాసేపటికి మదన్ బైక్ వసు ముందు ఆగడంతో నవ్వుతూ, వచ్చేసావా? మన కోరిక ఇంత త్వరగా తీరుతుందనుకోలేదు. అవును వసు, నిజంగా చాలా ఈజీ అయిపోయింది. పద, ఆలస్యం ఎందుకు, రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎగిరిపోదాం అంటూ వసుంధరని తీసుకుని బైక్ స్టార్ట్ చేశాడు మదన్. ఇక రోడ్ల మీద ఆ రోజు మొత్తం చక్కర్లు కొట్టి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. ఇది నీ ఇల్లా? అవును. ఎలా ఉంది? బాగుంది అనింది. సర్లే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను ఫుడ్ ఆర్డర్ పెడతాను అంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. వసుంధర ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది. రేయ్ మావా, ఇంట్లోకి కత్తి లాంటి ఫిగర్ తెచ్చాను, త్వరగా రండిరా. ఈరోజు ఫుల్ మీల్స్ దొరుకుతుంది. నువ్వేమంటున్నావురా? అవునరా. అబ్బా, చాలా సంతోషంరా, ఇప్పుడే వస్తున్నాం అంటూ కాల్ కట్ చేశాడు. వసు స్నానం చేసి టవల్లో బయటకు వచ్చి కబోర్డ్లో ఉన్న చీర తీసి కట్టుకుంటుండగా వెనక నుండి హత్తుకున్నారు. ఎవరు? మదన్. కాస్త ఆగొచ్చు కదా, నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అన్నాడు. అతని వాయిస్ కాస్త తేడాగా అనిపిస్తుంటే తల తిప్పి చూసింది వసుంధర. ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఎవరు నువ్వు అంటూ అరిచింది. మదన్ చెప్పలేదా? వాడి ఫ్రెండ్ని అన్నాడు. ఏంటి, మదన్ ఫ్రెండ్వా? అయితే నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? రూమ్లోకి ఎందుకు వస్తారు, తెలీదా నీకు అంటూ ఆమెను అల్లుకుపోయాడు. రేయ్ వదులు అంటూ అరుస్తుంటే ఏమైందిరా అంటూ లోపలికొచ్చాడు మదన్. మదన్, అసలు ఎవరితను నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు? నా ఫ్రెండ్ వసు. నా కోరిక నేను అడిగినప్పుడల్లా ఎలా తీరుస్తావో వాడి కోరిక కూడా తీరుస్తావని రమ్మన్నాను. అతని మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపించింది. గుడ్లు పెద్దవి చేసి చూస్తూ, నువ్వేం మాట్లాడుతున్నావు మదన్? నన్ను వేరే వాడి దగ్గర పడుకోబెడతావా? నేను వచ్చింది నీకోసం, నీ ప్రేమ కోసం. అబ్బచ్చా, పెళ్ళైన ఆడదాన్ని ఎవడు లవ్ చేస్తాడే? నాలాంటి బేవర్స్ నా కొడుకు తప్ప. అయినా నిన్ను లవ్ చేయలేదు, మోజుపడ్డాను అంతే. నువ్వు దాన్ని లవ్ అనుకుని తెగ ఫీల్ అయిపోయావు అన్నాడు మదన్. అతనేం మాట్లాడుతున్నాడో బుర్రంతా హీటెక్కిపోయింది వసుంధరకి. నువ్వేం మాట్లాడుతున్నావు మదన్? నువ్వు ఇన్నాళ్ళుగా నటించావా? లేదు, జీవించాను. నీకోసం, నీ శరీరం కోసం. నువ్వు నా దగ్గరుంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నా ఇష్టం వచ్చినట్లు నీతో పడుకోవచ్చు. అదే నీ మొగుడి దగ్గర ఉన్నావనుకో, ఆ ఛాన్స్ నాకు ఇవ్వడుగా అనగానే ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. ఒరేయ్, నువ్వు మంచివాడివి అనుకొని నిన్ను నమ్మి బంగారంలా చూసుకుంటున్న నా భర్తని మోసం చేసి వచ్చేసాను కదరా, నన్నే మోసం చేస్తావా అంటూ అతని మీదకి చేయెత్తింది. ఎత్తిన చేతిని వెనక్కి మడిచి, రేయ్ శ్రీకాంత్, డోర్ క్లోజ్ చేయరా
ఈరోజు దీని సంగతి చూద్దాం అంటూ ఇద్దరూ కలిసి ఆమెను బలవంతం చేశారు. భర్తని మోసం చేసినందుకు ఆమెకు తగిన శాస్తి జరిగిందని బాధపడుతూ వాడు వసుంధరతో బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. ఫిగర్ కసక్కలా ఉంది అని ఆమె రేటుని పెంచేశాడు మదన్. వసుంధర బ్రతుకు కుక్కలు చించిన విస్తరైపోయింది. వాడి టార్చర్, వచ్చే కస్టమర్స్ టార్చర్ భరించలేక అక్కడి నుండి పారిపోయింది వసుంధర. మదన్ బాగా వెతికాడు, ఎక్కడా దొరకలేదు. ఒకరోజు కిరణ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా చిత్తు కాగితాలు ఏరుకుంటూ తన కారు తగిలి కింద పడిపోయింది. ఎవరా అని కారు ఆపి దిగి చూశాడు కిరణ్. ఎవరమ్మా నువ్వు? చావడానికి నా కారే దొరికిందా అంటూ అరుస్తున్నా కానీ అటువైపు నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. నిన్నే. ఎవరు అంటూ ఆమె భుజం పట్టి తిప్పాడు. వెనక్కి తిరిగి చూసింది. ఆమెను చూసి ఒక్కసారిగా గుండె పగిలిపోయింది కిరణ్కి. ఎదురుగా ఉన్న వసుంధరని చూసి వసు అంటూ అరిచి ఆమెను ఒడిలోకి చేర్చుకున్నాడు. ఆమె భయంతో వదులు, నన్నేం చేయకు, నీకు దండం పెడతాను అంటూ భయంగా అతన్ని దూరం తోసింది. వసుంధర, నేను నీ భర్తని అంటూ ఆమె బుగ్గ మీద చేయి పెట్టి తడుతున్నాడు. వద్దు, నన్నేం చేయకు, మీకు దండం పెడతాను అంటూ అక్కడి నుండి పారిపోయింది వసు. పిచ్చి పట్టిన భార్యని చూసి అతని కంట్లో నుండి నీరు జలజల రాలుతున్నాయి. పారిపోతున్న వసుంధరని పట్టుకొని ఆమెను గట్టిగా హత్తుకొని గట్టిగా ఏడ్చేశాడు. ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాడు. తనకి పిచ్చి తగ్గే వరకు దగ్గరే ఉండి సేవలు చేసిన కిరణ్ తను కోలుకున్నాక ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. ఇక ఒకరోజు ఆశ్రమంలో తన గతం తెలుసుకున్న వసుంధర కిరణ్ కోసం వెతకసాగింది. ఆయనకు భార్యగా కాకుండా కనీసం కృతజ్ఞతలైనా చెప్పుకొని కాస్తలో కాస్తైనా సంతృప్తి పడదామనుకుంది. ఎందుకంటే ఆమె చేసిన మోసం అంతా ఇంత కాదుగా. కిరణ్ అడ్రస్ తెలుసుకొని నేరుగా ఇంటికెళ్ళింది. వసుంధర చాలా బిజీగా వర్క్లో ఉన్న కిరణ్ ఎవరో వచ్చిన అలికిడి వినిపిస్తుంటే తల తిప్పి చూశాడు. ఎదురుగా ఉన్న వసుంధరని చూసి ఎందుకొచ్చావు అన్నాడు. నన్ను క్షమించండి. క్షమించు అన్న పదం చాలా చిన్నది అని కూడా తెలుసు. నేను చేసిన తప్పుకి మీరేం శిక్ష వేయాలన్నా వేసుకోండి, ఆనందంగా భరిస్తాను, కానీ నా మీద కోపం మాత్రం చూపించకండి. అయినా ఇక్కడికి వచ్చింది మీకు భారంగా మారాలని రాలేదు, క్షమించమని అడగాలని వచ్చాను. నేను చేసింది తప్పు కాదు, మహాపాపం. నన్ను క్షమిస్తారు కదూ? మీరు క్షమించకపోయినా పర్వాలేదు, మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చాను అంటూ కిరణ్ కాళ్ళ మీద పడి ఆమె కన్నీటితో అభిషేకించింది. ఆమె అలా ఏడుస్తుంటే అతని గుండె తరుక్కుపోయింది. కానీ వసుంధర చేసిన మోసం గుర్తొస్తుంటే అతని గుండె 1000 ముక్కలవుతోంది. ఇక తనివి తీరా ఏడ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది వసుంధర. ఆమెను ఇక్కడే ఉండమని అడగాలనుకున్నాడు, కానీ ప్రాణంగా ప్రేమించిన భార్య అలా మోసం చేసినందుకు అతని మనసు విరిగిపోయింది. ఆమె ఎదురుగా ఉంటే చేసిన మోసమే జీవితాంతం గుర్తొస్తూ అతను సంతోషంగా ఉండగా ఆమెను సంతోషపెట్టక చస్తూ బ్రతకాలి అని మాట్లాడలేదు కిరణ్. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అనుకున్నాడు.